ఇది బన్నేరుగట్ట ఉద్యానవనం, బన్నేరుగట్ట బయోలాజికల్ పార్క్, బెంగళూరు. సరే కదా, అలాగే అనిపిస్తుంది. పార్కింగ్ చేసి బండి ఇలా వచ్చాను ఇటు పక్కకి. ఇలా ముందుకెళ్తే టికెట్ తీసుకోవాలి. ఇక్కడ టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాలి. వర్షం ఒకటి దంచి కొడుతుంది, నడిచే కదా వెళ్దాం అని చెప్పేసి అని లోపలికి వెళ్ళిపోతాం. ఇక్కడ 100 రూపాయలు టికెట్ తీసుకుని లోపలికి వెళ్ళాలి. లోపలికి వచ్చే ఇలా బ్యాటరీ ఆపరేటెడ్ వెహికల్ ఒకటి ఉంది, ఇది కూడా చూడొచ్చు. లేదంటే కనుక ఇలా నడిచి వెళ్ళచ్చు. ఇటు వెళ్ళాలంటే ఇలా ఇటు పక్క లెఫ్ట్లో తిరిగి గేట్ దాటాక లెఫ్ట్లో తిరిగి లోపలికి వెళ్ళాలి. ఆఫ్రికన్ సెక్షన్, ఇలా వెళ్తే ఆఫ్రికన్ సెక్షన్ వస్తుంది. ఫస్ట్ స్టార్టింగ్లోనే జీబ్రాలు ఉన్నాయి. ఇలా వెళ్తే చూస్తున్నారు కదా, అక్కడ 2 మేస్తున్నాయి కదా. జనాలు చాలా ఎక్కువగా ఉన్నారు. చేత కొంచెం వీడియో తీయడం కష్టమైన ఇలా కొంచెం ప్లేస్ పెట్టి ఈ ప్లేస్లోనే అందరికీ ఇచ్చేస్తాం. సరే, ఇదంతా కూడా జీబ్రాల కోసం ప్లేస్. ఇలా చూస్తే నేను వెనకాల చూస్తున్నాను కదా, అక్కడ లాస్ట్లో ఎక్కడో వెనకాల ఉన్నాయి జీబ్రాలు. ఇక్కడ ఇలాగా నడుచుకుంటూ వెళ్తే మనకి అలా దారి అంతా కూడా నీట్గా ఇలా పైన ఇచ్చేసారనమాట. గవుకుని ఎండ ఎక్కువ వచ్చినా కానీ ఇది ఆగడానికి, ఇది వర్షానికి ఆగదు. ఇలా చూస్తే ఇది జీబ్రాలు ఉన్నాయి ఇక్కడ. వీటిని నేను ఫస్ట్ బొమ్మలు అనుకున్నాను చూసి, కానీ హ్యాపీగా మేత మేస్తున్నాయి ఇక్కడ దూరంగానే. చూడండి, కనిపిస్తున్నాయి కదా. వీటికి కూడా మంచి ఫుల్గా మంచి ప్లేస్ అది బాగా పెట్టారు. ఇక్కడ పొట్ల గిట్ర కూడా పెట్టేసి ఉన్నాయి. అయినప్పటికీ కూడా మనం ఏంటంటే ఇలా చూడవచ్చు. ఇవి గడ్డి మేయవనుకుంటాను, ఆకులే మేస్తున్నాయి. పైన చెట్ల మీద ఉండే ఆకులు మేస్తున్నాయి. ఇక్కడ బోర్డు అంత ప్లేస్, వీటికి చాలా ప్లేస్ ఉంచారు తిరగడానికి. ఇక్కడ ఒక రెస్టారెంట్ ఒకటి ఉంది, హిల్ వ్యూ రెస్టారెంట్ అని. ఇలాగ ముందుకు వస్తే కనుక ఇక్కడ ఇదంతా కూడా ఖాళీగా ఉంది, ఎంక్లోజర్. ఇలా ముందుకు వెళ్దాం. ఇక్కడ నీలిగాయ అంటే ఇవి రాజస్థాన్ ఆ ఏరియాలో కూడా కొంచెం ఎక్కువ.